అందరికీ నమస్కారం. నా పేరు వంశీ తుమ్మల. మాది కూడా ఈ రాజమండ్రి. మేము కొన్ని సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఒక 9 to 10 years బ్యాక్ ఇదే రాజమండ్రిలో నేను డైరెక్టర్ వినయ్ ఇద్దరం చిన్నతనం నుంచి చైల్డ్హుడ్ నుంచి మేము ఫ్రెండ్స్. ఇదే ఊర్లో షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేయడం స్టార్ట్ చేస్తూ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటూ కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఇదే ఊర్లో మా మొదటి సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చినందుకు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండి. ఇక్కడ వీళ్ళంతా కూడా మనకి తెలిసిన వాళ్ళే, మన ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మాకు బ్లెస్సెస్ ఇవ్వడానికి మీలాంటి పెద్దలు అందరూ వచ్చారు. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను సంధ్యా వశిష్ట. శ్రీ చిదంబరం గారు సినిమాలో లీలా క్యారెక్టర్ ని ప్లే చేశాను. సో యా, టీం అందరు రాజమండ్రి, నేను బెంగళూరు అమ్మాయిని కానీ తెలుగు అమ్మాయినే. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రాజమండ్రి వచ్చి ప్రమోషన్స్ ఇలాగా. అండ్ ఆల్సో మీ అందరు వచ్చారు, చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ యా, సినిమాలో లీలా అనే క్యారెక్టర్ ప్లే చేశాను. చిదంబరం లీలా చుట్టూ ఎలా జరుగుతుంది సినిమా, లీలా ఎలా డిఫైన్ చేస్తుంది చిదంబరం, హౌ హీ ఓవర్కమ్స్ ఆర్ అన్న ఒక ఆ ఇన్సెక్యూరిటీ. మీరు టీజర్ ట్రైలర్ చూస్తుంటే అర్థమైంటది, చిదంబరంకి మెల్లకన్ ఉంటది. సో లీలా ఈ తన ఒక ఇన్సెక్యూరిటీ, ఎలా తన ఇన్సెక్యూరిటీని హౌ హీ ఓవర్కమ్స్ అనే దాని మీద వాట్ లీలా డస్. అండ్ లీలా అనేది చాలా సెన్సిబుల్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ అండి. తను ఎంతైతే అంటే తనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది షీ టుక్ ఓవర్ స్టార్టింగ్ లోనే. అండ్ యా, షీస్ వెరీ సెన్సిబుల్, మెచ్యూర్డ్. అండ్ అలా ఒక అమాయకత్వం కూడా ఉంటది. మన పల్లెటూరులో మనం ఎలాగైతే రోజు అమ్మాయిలను చూస్తుంటాం కదా, మన పక్కింటి అమ్మాయో నెక్స్ట్ డోర్ గర్ల్ నెక్స్ట్ డోర్ అని అంటుంటాం కదా, అలాంటి ఒక పాత్ర. సో అండ్ ఇలాంటి ఒక అమ్మాయి అందరి లైఫ్ లో ఉంటే బాగుంటది అని అనిపించే లాంటి క్యారెక్టర్. సో అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో యా, అవును, ఇది నా ఫస్ట్ డెబ్యూ మూవీ అండి. నా పేరు వినయరత్నం, మాది రాజమండ్రి. సో బేసిక్లీ వంశీ చెప్పినట్టు నేను వంశీ ఇక్కడే ఇదే ఊర్లో షార్ట్ ఫిల్మ్ చేసుకొని మొత్తానికి ఫైనల్లీ శ్రీ చిదంబరం గారు అనే సినిమాని తీసుకొని రాజమండ్రి రావడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఈ రోడ్లోనే ఇక్కడే షార్ట్ ఫిల్మ్లు అవన్నీ చేసుకుంటూ తిరిగేవాళ్ళం. ఇక్కడికి ఇలా రావడం అంటే చాలా చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ సినిమా బేసిక్లీ సినిమా అంతా కూడా మన ఈస్ట్ గోదావరిలో తీసిందేనండి. మొత్తం నాట్ ఈవెన్ ఒక్క షాట్ కూడా వేరే స్టేట్ లో కానీ వేరే దాని ఏమంటారు వేరే ప్రదేశంలో తీసింది కాదు, కంప్లీట్లీ ఎంటైర్లీ షాట్ ఇన్ గోదావరి. ఈ సినిమా అంతా మారేడుమిల్లి 80% మారేడుమిల్లిలో జరిగితే 20% మన రాజమండ్రిలోనే జరిగింది. సో మన రాజమండ్రి వాళ్ళు అందరూ కూడా లైక్ ఈ సినిమాకి వచ్చి మా ఈ యంగ్ టీమ్ ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామండి. బేసికలీ శ్రీ చిదంబరం గారు అని ఎందుకు పెట్టామంటే, ముందు శ్రీ చిదంబరం టైటిల్, ఈ సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ మీద ఒక రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది మీ అందరికి. మాకు ఆ క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ క్రియేట్ అయ్యి శ్రీ చిదంబరం అని పెట్టాం. రీసెంట్ గా సినిమా చూసుకున్నాక ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. సో శ్రీ చిదంబరం గారు అని పెట్టాం. రీసెంట్ గా చిరంజీవి గారి సినిమా కూడా శంకర్ వరప్రసాద్ గారు అని వచ్చింది. ఆ ట్రెండ్ ని ఫాలో అవుతున్నట్టు అనుకోవచ్చు. అవునండి 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 అవును. క్రౌడ్ ఫండింగ్ తో స్టార్ట్ అయింది సినిమా, కానీ క్రౌడ్ ఫండింగ్ ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సినిమా, ఆ క్రౌడ్ ఫండింగ్ ప్రాసెస్ లోనే మాకు ప్రొడ్యూసర్స్ అయిన చింత గోపాలకృష్ణ గారు, వినీషా గారు మా వీడియో చూసి వాళ్ళు పిలిచి వాళ్ళకి స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చి వాళ్ళు కంప్లీట్ గా ప్రొడ్యూస్ చేశారు. మాకు ఎవరైతే డబ్బులు ముందు క్రౌడ్ ఫండింగ్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా వెనక్కి ఇచ్చేయడం కూడా జరిగింది. చాలా మంది సపోర్ట్ చేశారండి ఈ సినిమాకి. అవునండి అవును, మన TV9 సత్య గారు ఆయన కూడా ట్రై చేశారు ఈ సినిమాని ఎదరికి తీసుకెళ్ళడం కోసం. ఆ ప్రాసెస్ లోనే మాకు మా ప్రొడ్యూసర్స్ దొరికారు. సో ఈ సినిమా బడ్జెట్ చెప్పలేం కానీ మేము ఏదైతే 50 లక్షలతో తీద్దామని దిగామో, మా ప్రొడ్యూసర్స్ ఎంటర్ అయ్యాక చాలా అంటే చాలా మీరు క్వాలిటీ చూడొచ్చు. ట్రైలర్ రిలీజ్ అయింది, సాంగ్ కీరవాణి గారు ఒక పాట పాడారు, కార్తిక్ గారు ఒక పాట పాడారు. సో బడ్జెట్ అనే విషయంలో దట్ మోస్ట్ క్వాలిటీ తీసుకురావడం కోసం మా ప్రొడ్యూసర్ చాలా స్పెండ్ చేశారండి.
థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. మీ రాజమండ్రి కుర్రోళ్ళం మీరు అందరికి వర్డ్ స్ప్రెడ్ చేసి అందరు ఫిబ్రవరి 6న సినిమా థియేటర్ కి అందరిని తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ఆఫర్స్ ఉన్నాయండి. ఇంకా ప్రస్తుతం ఈ సినిమా ఎదరికి తీసుకెళ్లిన తర్వాత రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఫైనల్ కాలేదు. మొత్తం సినిమాని అయితే వంశీనందిపాటి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ సినిమాని. సో థియేటర్స్ లిస్ట్ అది కూడా మీకు వెరీ సూన్ లిస్ట్ రిలీజ్ చేస్తాం.